విజయవాడలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. పలువురు ఎస్బీఐ అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణించిన, విజయం సాధించిన మహిళల్ని ఎస్బీఐ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తొలి అంబులెన్స్ డ్రైవర్ కల్పనకి ఎస్బీఐ సిబ్బంది సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ అనిల మాట్లాడుతూ, ప్రతి రంగంలో నేడు మహిళలు ప్రవేశించి మహిళల ప్రత్యేకతని దశ దిశలా చాటు చెప్తున్నారని, రానున్న కాలంలో మరింత మంది మహిళలు చైతన్యవంతులై స్వావలంబన పొంది స్వయం శక్తితో మరింతగా ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏ పనైనా చేయగలిగే శక్తి మన దగ్గరే ఉంది. అది ఓపిక. నేను 12 సంవత్సరాలు స్కూల్ టీచర్గా చేశానండి సత్యసాయి ట్రస్ట్లో. సర్వాల్ నాకు ఇంత నిదానం, ఇంత ఓపిక, సేవ చేయాలి ఎక్కడుందా అనేది మెయిన్. ఏంటంటే లేడీస్ చేయలేదు, ఎక్కడైతే లేరో లేడీస్ అక్కడ ఆ పని చేసి చూపిద్దాము అని దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రావడం జరిగింది. నా ట్రైనింగ్ అంతా విద్యాధర్మలో ఆర్టీసీలోనే ట్రైనింగ్ తీసుకున్నాను. ఆర్టీసీలోనే 1 year చేశాను. ఇక్కడ అవుట్సోర్సింగ్ పోస్ట్లో వచ్చాను. డైరెక్ట్ కలెక్టర్ ఎక్కువ. నైట్ డ్యూటీస్ ఉంటాయి, కాన్వాయ్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డా కూడా నిలబడే కారణం ఏంటంటే ఇంకొక 5 లేడీస్ని తీసుకొచ్చి లేడీస్ కూడా చేయగలరు. నేను ఏపీలోనే మొదటి మహిళ. తెలంగాణలో రీసెంట్గా ఒక మేడం వచ్చారు, తెలంగాణలో కూడా ఎవరూ లేరు. నేను ఏపీలోనే మొదటి మహిళ, హెవీ లైసెన్స్ విత్ బ్యాడ్జీ. హాస్పిటల్లో కూడా బహుశా మీ అందరికీ ఆ వీడియో షేర్ అయ్యి ఉండదు. పాత హాస్పిటల్లో కానీ కొత్త హాస్పిటల్లో కానీ కల్పన అంటే పేషెంట్ల దగ్గర నుంచి అటెండర్ల వరకు అందరూ ఎంత నమ్మకంగా చెప్తారో నేను సంపాదించుకున్న నమ్మకం. నా దగ్గర ఉన్న ఓపిక, మన దగ్గర ఓపిక ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఇష్టపడతా బతుకుతాం, కష్టపడతా బతుకుతాం. ఇష్టం అంటే ఎలాగంటే ఇప్పుడు వాస్తవంగా మనం ఎంత హార్డ్ వర్క్లోకి లేడీస్ ఎవరిని రానివ్వడం. దానికి ముందు నా ఫ్యామిలీకి నేను చాలా రుణపడి ఉన్నాను. నా బాబోళ్ళు కూడా సపోర్ట్ చేశారు, మా అమ్మ, మా బాబోళ్ళు, మా వారు అందరూ. అలాగే నేను ఇక్కడికి వస్తే నన్ను రిసీవ్ చేసుకున్న హాస్పిటల్ సిబ్బంది, ఆర్ఎంఓ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ. నేను ఇవాళ ఈ ప్లాట్ఫామ్ ఎంచుకోవడానికి కారణం యూజీజీహెచ్. అలాగే ఆ యూజీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ మేడం గారు కానీ, వీళ్ళందరి వల్లే నేను ఈ ప్లాట్ఫామ్లో ఉండగలిగాను. మనల్ని చూపించేవాళ్ళు కూడా కావాలి కదా. మనం ఏంటో నిరూపించుకోవాలి అంటే ఇక్కడ మన గొప్పతనం కాదు, మనల్ని చూపించేవాళ్ళు గొప్పతనం. ఇవాళ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డానంటే నా గొప్పతనం కాదు, ఇక్కడ నిలబెట్టిన వాళ్ళు గొప్పతనం. మా ఆయన చెప్పారు, మా పిల్లలు చెప్పారు, మా అమ్మ చెప్పిందో అని పిల్లలు కూడా అదే చెప్తారు. కష్టపడతా చదవద్దు, కష్టపడతా పని చేయొద్దు. అలాగే మీరు ఇప్పుడు ఒక జాబ్లో ఉండిపోయారు. ఇక్కడి నుంచి ఏజ్ అయిపోయిందని ఎందుకు ఆపాలి? ఇంకో మెట్టు ఎందుకు ఎక్కకూడదు? నేర్చుకోవాలి కదా. ఆ రోజు నేను బండి నేర్చుకున్నాను కాబట్టి కారు నేర్చుకున్నాను అనిపించింది. అదే బండి మీకు రాకపోతే, నాకు రాకపోతే మా ఆయన తీసుకెళ్ళేదాకా ఉండాలి, మా పిల్లలు తీసుకెళ్ళేదాకా ఉండాలి. ఇలా ఎవరు అక్కర్లేదు. అర్జెంట్ పని వచ్చింది, అలాగే అర్జెంట్ పని ఉంది, మనల్ని ఎవరు దింపరు. అదే మన పని మనకు వస్తే ఈ ఒక్క పనే కాదు, ఏ పనైనా సరే మనం నిలబడ్డ దగ్గరే ఆగొద్దు. ఇంకొక మెట్టి ఎక్కువ ఎక్కి చూపించాలి. జీవితం మొత్తం చదివినా కూడా చదువు అయిపోద్ది, కానీ జీవితం అయిపోతుంది. రోజు ఒక కొత్త పాఠం, రోజు ఒక కొత్త రోజు, ట్రైన్ జర్నీ. ఇవాళ మిమ్మల్ని కలిశాను, రేపు ఇంకొకళ్ళు కలుస్తాను. చూస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అట్లాగని ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. ఈ 3 కాన్సెప్ట్లు పట్టుకొని నేను ఇదే లైన్ మీద నడుస్తున్నానండి. ఇంతవరకు 10 ఏళ్ళ క్రితం చూసిన వాళ్ళు అదే మాట చెప్తారు, మళ్ళీ మీరు 10 సంవత్సరాల తర్వాత చూసినా కూడా అదే మాట చెప్తారు. నేను ఇట్లాగే ఉంటా, ఇట్లాగే చేస్తా. వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, 40 మాటలు, 80 మాటలు నాకు మనకి ఇష్టమైన డ్రెస్ వేసుకుందాం, ఎలా మేడం చెప్పినట్టు
మనం ఇష్టమైన పనే చేద్దాం, ఇష్టమైన తిండే తిందాం. ఎంత కేజీ 100 కేజీలు అయినా సరే. ఇప్పుడు పుట్టినప్పుడే చచ్చిపోతామని తెలిసి బతకట్లేదని కష్టపడి అప్పులు చేసి ఈఎంఐలు కట్టి పిల్లలు చదివించి చచ్చిపోతామని తెలుసు, కష్టపడి బతకటమే. అప్పుడే చచ్చిపోతాయి కొన్ని. ఎటు బతికేస్తున్నాం కాబట్టి కావాలనుకున్నది కోరుకున్నది చేసేస్తే అయిపోతుంది. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ చచ్చిపోయిన కూడా ప్రశాంతంగా. అందరికీ నమస్కారం. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున ఉమెన్స్ డే సెలబ్రేషన్లో నేను డాక్టర్ అనిలాని కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. నాతో పాటు ఈరోజు కల్పన గారు చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు వీ టాక్డ్ అబౌట్ ఉమెన్స్ ఫైనాన్స్, హెల్త్ అండ్ ఎంపవర్మెంట్. అండ్ అందరూ ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఈ సంవత్సరం థీమ్ గివ్ అండ్ గెయిన్ థీమ్ గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేసుకున్నాం. ఐ విష్ ఆల్ ఉమెన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ గుడ్ హెల్త్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.